జరిగిందంటే పర్వాలేదు, మీరు కొట్టకండి, తిట్టకండి. ఇఫ్ ఇట్ ఇస్ ఓకే, ప్లీజ్ టేక్ దెమ్ టు సైకాట్రిస్ట్ ఆర్ అ కౌన్సిలర్. దీన్ని క్యారెక్టర్ అసాసినేట్ చేయటం, ఎస్పెషలీ మన ఇళ్లలో, చాలా మంది ఇళ్లలో ఈ లాము అన్న ఒక పదం ఉంది కదా, బూతు. ఈ బూతు తిట్టడం, అమ్మాయిల్ని ఇలా తిట్టడం, ఇవన్నీ చాలా 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 కల్చర్లెస్ హ్యాబిట్స్. ఇలాంటివి చేసుకుంటూ మన ఇండియన్ కల్చర్, మన ఇండియా కల్చర్ అని తొడతట్టుకోవటం ఐ డోంట్ అండర్స్టాండ్. అమ్మాయిల్ని ఇలా ఇంట్లోనే అబ్యూస్ చేయటం అంటే నువ్వే ఏదో చేసుంటావు, సెక్షువల్ హరాస్మెంట్ నీకు జరిగిందంటే ఇది నీ తప్పే, నువ్వేం చేశావు అని అడిగే ఈ సొసైటీని మనమే మార్చి, ఎక్కడ ఎవరు తప్పు చేశారో ఎస్పెషలీ ఫర్ సెక్షువల్ హరాస్మెంట్ వాళ్ళని వెళ్ళి అడగండి. మనకి మన చైన్ని ఎవరైనా లాక్కుంటూ వెళ్ళిపోతే, దిస్ ఇస్ చైన్ స్నాచింగ్, వీ క్యాచ్ ద థీఫ్ అండ్ వీ టెల్ ఇట్ ఇస్ ద మిస్టేక్ ఆఫ్ ద థీఫ్. మనము ఎందుకు నువ్వు గోల్డ్ చైన్ వేసుకున్నావు, గోల్డ్ చైన్ వేసుకుంటే దొంగిలించుకుంటారని తెలియదా అని ఎవరు అడ్వైస్లు ఇవ్వరు. అంటే మన కల్చర్లో అంటే కిలోగా గోల్డ్ తీసుకోవటము, ఇవ్వటము, డౌరీలు అన్నీ ఇస్తున్నాము కదా. ఎంతో ఎగ్జార్బిటెంట్ ఖర్చు పెట్టి పెళ్లిళ్ళు చేయటము, అంటే ఇంత ఖర్చులు ఎందుకు పెడుతున్నారు అని ఎవరు అడగటం లేదు. ఈవెన్ దో ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ యూస్లెస్ టు స్పెండ్ సో మచ్ మనీ ఇన్ వెడ్డింగ్స్. Okay, that's somebody's personal choice, but at some given point in time when it becomes a harassment to the girl's family to basically pay for this entire thing, then it becomes a crime. So it's a very very thin line as to what exactly people are doing, and education is the one thing that can change this. Kani education unna kuda a lot of people are not doing the right thing. సో సెక్షువల్ హరాస్మెంట్ కానీ మీకు జరిగితే, మీకు తెలిసిన వాళ్ళకి జరిగితే, ప్లీజ్ రిమెంబర్, ఇట్ ఈస్ నాట్ ద ఫాల్ట్ ఆఫ్ ద విక్టిమ్, ఇట్ ఈస్ నాట్ ద ఫాల్ట్ ఆఫ్ ద సర్వైవర్. ఇంకొక విషయం, విక్టిమ్ అని చెప్పకూడదు, ఎస్పెషలీ ఇఫ్ ద పర్సన్ ఇస్ స్టిల్ అలైవ్. అన్ఫార్చునేట్లీ వాళ్ళు చనిపోయారంటే, మరణించారంటే అప్పుడు విక్టిమ్ అని చెప్పొచ్చు. ఇంకా బ్రతికున్నారంటే యూ కెన్ ఓన్లీ సే సర్వైవర్. సో అది మార్చుకోండి. యూ కెనాట్ సే సెక్షువల్ హరాస్మెంట్ విక్టిమ్ ఇఫ్ ద పర్సన్ ఇస్ అలైవ్. సర్వైవర్ అన్నది ఇంకా కొంచెం ఎంపవరింగ్ పదం అనమాట. సో మీరు నెక్స్ట్ టైం వెన్ యూర్ టాకింగ్ అబౌట్ సచ్ థింగ్స్, రిమెంబర్, షిఫ్ట్ ద బ్లేమ్ టు ద అబ్యూజర్, షిఫ్ట్ ద బ్లేమ్ టు ద అసాల్టర్, షిఫ్ట్ ద బ్లేమ్ టు ద క్రిమినల్. ఇలాంటి కేసు, ఇలాంటి హరాస్మెంట్ ఎందుకు జరిగింది అంటే దానికి సర్వైవర్కి సంబంధం లేదు. ఒక రేప్ జరిగిందంటే దానికి అది అమ్మాయిది బాధ్యత కాదు, అమ్మాయి తప్పు కాదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ లెట్ మీ ఆల్సో టెల్ యూ, ఇప్పుడు దెర్ ఆర్ అ లాట్ ఆఫ్ యంగ్ బాయ్స్ హూ ఆల్సో గెట్ సెక్షువల్లీ అబ్యూస్డ్ అండ్ రేప్డ్ అండ్ అసాల్టెడ్. అండ్ దానికి మన ఇండియన్ లీగల్ సిస్టంలో there are no laws that protect young boys from sexual abuse and harassment. Of course, under 18 unte POCSO cases lo vachestaru. These cases come under POCSO cases, so there is some amount of safety. Kani 18 and above అయిపోతే ఎన్నో మంది అబ్బాయిలు, దే ఆర్ వెరీ థిన్, దే కెన్ బి వెరీ పవర్ఫుల్గా ఫిజికల్ పవర్ ఉండలేకపోవచ్చు. అండ్ సచ్ బాయ్స్ ఆర్ హైలీ పిక్డ్ ఫర్ బులీయింగ్ అండ్ సెక్షువల్ అబ్యూస్ అండ్ సెక్షువల్ హరాస్మెంట్. ఇది ఇంకా జరుగుతుంది, చాలా 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 జరుగుతున్నాయి. నాతో ఎంతో మంది అబ్బాయిలు దే డిఎంఈ అండ్ సెడ్ ఎవరికో చెప్పాలని ఉంది, ఓన్లీ యూ విల్ బిలీవ్ మీ, సో ఐఎమ్ టెల్లింగ్ యూ అక్క అని చెప్పి మన తెలుగు స్టేట్స్ నుంచే ఎన్నో అబ్బాయిలు దే హ్యావ్ టోల్డ్ మీ అబౌట్ హౌ దే హ్యావ్ బీన్ raped and abused and sexually harassed by an older man, usually a relative, usually somebody known to the family. So please understand, sexual harassment has nothing to do with the survivor. It is not their fault. వాళ్ళకి బాడీ లెవెల్లో ఒక ట్రామా ఉంది, ఫిజికల్ స్కార్స్ ఉన్నాయి, తర్వాత మెంటల్ ట్రామా ఉంది. ఎస్పెషలీ ఈ అమ్మాయికి ఆఫ్టర్ దిస్ 4 months ప్రెగ్నెంట్ అంటే తర్వాత వీళ్ళు ఏం చేస్తారు, ఇది మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ, బాడీలీ రెస్పాన్సెస్. ఆ తర్వాత ఈ సొసైటీలో ఉన్న వాళ్ళు వాళ్ళ నోరు విప్పకుండా ఉండరు. దే ఆర్ ఆల్ ఎక్స్ట్రీమ్లీ క్రూయల్ పీపుల్ ఇన్ దిస్ సొసైటీ. I hope the girl will have a lovely, beautiful, happy future where she can just forget about this and go forward. And Bhargav లాంటి మనుషులు ఈ సొసైటీలో చాలా మంది ఉన్నారు. ఇది ఫ్రంట్లోకి, మీడియాలోకి ఎందుకు వచ్చిందంటే దిస్ భార్గవ్ గై ఇస్ ఎ లిటిల్ ఫేమస్.
కానీ ఇలా ఎన్నో మంది అబ్బాయిలు ఉన్నారు హూ అన్నెసెసరీ. ఈ కేసులో కూడా మీరు ఫైన్ ప్రింట్ చదివితే ఈ అమ్మాయి వీడియో నా దగ్గర ఉంది, నేను మీ అమ్మగారికి చెప్పి అది చేసేస్తాను ఇది చేసేస్తాను అని బ్లాక్మెయిల్ చేసి కోవర్షన్, COERCION అన్న పదం అది ఇంగ్లీష్లో. కోవర్షన్ అన్నది ఫోర్సింగ్ లాగా, కానీ మంచి మాటలతోనే చేయవా ప్లీజ్ 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 అని సెక్షువల్ హెరాస్మెంట్ చేయించుకోవడం కోవర్షన్. సో దానికి ఒక అమ్మాయి ఇఫ్ షీ హ్యాస్ బికమ్ విక్టిమ్ టు దాట్, దెన్ it's a crime because of coercion. You still cannot blame. ఒక కేస్ని చాలా ఫుల్గా వాట్ షల్ ఐ సే ఇన్వెస్టిగేట్ చేసి అన్ని తరాలు క్వశ్చన్ చేసిన తర్వాతే యూ కెన్ కమ్ అప్ విత్ సమ్ సార్ట్ ఆఫ్ అ సొల్యూషన్. బట్ ఎస్పెషలీ సెక్షువల్ హెరాస్మెంట్ రిపోర్టేజ్ కానీ రేప్ విక్టిమ్ గురించి రేప్ క్రైమ్స్ గురించి రిపోర్టేజ్ ఇలా వస్తే, ఎస్పెషలీ తల్లి అతి గారాభం ఇచ్చింది, వాళ్ళ తండ్రి లేకపోయాడు, అందువల్లే వాట్ నాన్ సెన్స్ ఇస్ దిస్ అండి. నిజంగా అంటున్నాను, ఆల్ ఆఫ్ దిస్ ఇస్ వెరీ వెరీ రాంగ్. ఇలాంటి పారాగ్రాఫ్స్ కానీ లైన్స్ కానీ మీరు చదివితే చూస్తే ప్లీజ్ నో దట్ దిస్ ఇస్ రాంగ్. ఇంటర్నేషనలీ జర్నలిస్ట్ విల్ నాట్ రైట్ లైక్ దిస్. యూఎస్లో కానీ యూరప్లో కానీ ఇలా అస్సలు రాయరు. సో ప్లీజ్ రిమెంబర్, sexual harassment, sexual abuse, especially if it is happening on somebody under the age of 18, and if this person is known to the child, then it is possible that it comes under sexual grooming. Sexual grooming annadi and yes, Raj ZZZ134, I say victim only when the person is not alive. Okay, so if there is a victim to something like this, and here there has been a pregnancy, so somebody can be a victim to a particular crime, but if they are still alive, they are still a survivor. Okay, so if you thought I was interchangeably saying that, I'm sorry, I apologize for this. But chala mukhyanga, please remember that it is possible that meeku telisina, meeru trust chestunna, meeru chala ati nammakam pette oka manishi mee intlo unna oka paapani, oka abbayini they might be sexually abusing them. Please be very careful, and as parents, as adults, it is your responsibility to go and give your trust and to tell your child ఇలాంటిది ఏదన్నా జరిగితే, ఎస్పెషలీ ఇఫ్ యు ఆర్ అ పేరెంట్. నేను ఇంకొకటి ముఖ్యంగా చెప్పాలనుకుంటున్నాను, ఇఫ్ యు ఆర్ అ పేరెంట్ దట్ బీట్స్ యువర్ చైల్డ్, మీరు ఎక్కువగా మీ పిల్లల్ని తిట్టే ఒక పేరెంట్గా ఉంటే ఇలాంటి విషయాల్ని ఈ సెక్షువల్ హెరాసర్స్ యూజ్ చేసుకుంటారు. దే విల్ సే, మన మధ్య పెట్టుకుంటాం ఈ సీక్రెట్, యూ డోంట్ హ్యావ్ టు టెల్ యువర్ పేరెంట్స్. లేకపోతే దీన్ని ఫ్లిప్ చేసి దే విల్ సే, ఐ విల్ టెల్ యువర్ పేరెంట్స్. మీ పేరెంట్స్ నిన్ను కొడతారు, తిడతారు, ఇంకా కొన్ని పేరెంట్స్ బెల్ట్తో కొడతారు, తంతారు, అండ్ సమ్ పేరెంట్స్ హ్యావ్ అ టెండెన్సీ టు బర్న్ దర్ చిల్డ్రన్ కదా. సో ఏదో ఒక గరటె అవన్నీ తీసుకుని గ్యాస్లో పెట్టి అలా బర్న్ చేయటం పాపని, తొడలో ఇలాంటిది చేయటం. లాట్ ఆఫ్ గర్ల్స్ హ్యావ్ టోల్డ్ మీ దిస్. ఇఫ్ యు ఆర్ అ పేరెంట్ లైక్ దిస్, ఐఎమ్ సారీ, యు ఆర్ అ ఫెయిలియర్ ఆఫ్ అ పేరెంట్. You actually need treatment, you need counseling to change this behavior. It is possible that you were yourself raised like this by your parents, but this is wrong parenting. Please don't beat and hit your children and unnecessarily scold your children. After a point in time, manamandaram, we can have a conversation with our children like normal human beings who speak to each other and say, amma talli lekapothe abbayi idi cheyatam correct kaadu ani oka conversation pettukoni నీ పాపలతో మీ అబ్బాయిలతో ఒక కాన్వర్సేషన్ కూర్చుని మాట్లాడి ఏదైనా ఇట్ ఈస్ పాసిబుల్ టు రెక్టిఫై. ఇన్ కేస్ మీరు మాట్లాడి వాళ్ళకి అర్థం కాకపోతే, ఎస్పెషలీ టీనేజ్లో లాట్ ఆఫ్ చిల్డ్రన్ మైట్ బి అ లిటిల్ రెబెలియస్. ఇట్ ఈస్ నార్మల్, దెర్ ఇస్ నథింగ్ రాంగ్ విత్ దాట్. సో అప్పుడు మీరు ఒక ప్రాపర్ చైల్డ్ కౌన్సిలర్ కానీ, ఒక టీనేజ్ కౌన్సిలర్, పీపుల్ హూ స్పెషలైజ్ ఇన్ కౌన్సిలింగ్ టీనేజర్స్, సైకాట్రిస్ట్కి వీళ్ళని రీచ్ అవుట్ చేసి ఇలాంటి ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి, దయచేసి ఇలాంటి స్పెషలిస్ట్ని
రీచ్ అవుట్ చేసి సైకాట్రిస్ట్ని మీట్ అవ్వటంలో ఏ ప్రాబ్లం లేదు. దెర్ ఇస్ నథింగ్ రాంగ్. వెన్ ఐ వాస్ ఇన్ మై 10th స్టాండర్డ్, నాకు మ్యాథ్స్ వల్ల ఐ వాస్ ఆల్మోస్ట్ అండర్ ఎ డిప్రెషన్. మై మదర్ టుక్ మీ టు అ సైకాట్రిస్ట్ వెన్ ఐ వాస్ ఓన్లీ 14. దెర్ వాస్ నథింగ్ రాంగ్. I had a few counseling sessions with the psychiatrist and I was fine after that. So sometimes all that you need is an adult to listen to you, and sometimes that adult might not be your parent. So ముఖ్యంగా ఇఫ్ యూ యాజ్ అ పేరెంట్ ఇస్ అనేబుల్ టు టాక్ టు యువర్ ఓన్ చిల్డ్రన్, మీరు యాజ్ అ పేరెంట్ మీ పిల్లలతో సెక్స్ గురించి, సెక్షువల్ హెరాస్మెంట్ గురించి, సెక్షువల్ అబ్యూస్ గురించి, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి, ఎస్పెషలీ జెనిటల్స్ని జెనిటల్స్గా చెప్పండి. దెర్ ఇస్ నో ప్రాబ్లం. ఎల్బో అంటున్నాము, ముక్కు అంటున్నాము. జస్ట్ లైక్ దాట్ యూ హ్యావ్ టు టీచ్ యువర్ చిల్డ్రన్ టు సే, నన్ను దిస్ పర్సన్ కేమ్ అండ్ టచ్డ్ మీ ఇన్ మై జెనిటల్స్ అని చెప్పడానికి ట్రైన్ చేయండి మీ పాపల్ని. దెర్ ఇస్ నథింగ్ రాంగ్. రిపోర్టింగ్ సచ్ ఇష్యూస్ బికమ్స్ ఈజియర్. దీనికి కోడ్ వర్డ్స్ అక్కర్లేదు. ఓపెన్గా చెప్పండి. ఒక డాక్టర్ని వెళ్ళి, ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళి సలహా తీసుకోండి. So sexual harassment and sexual abuse on children is a huge problem in India, and only parents and families can change this. And in case మీ ఫ్యామిలీలోనే ఉన్న ఒక అబ్యూసర్ అంటే దయచేసి ఐఎమ్ బెగ్గింగ్ యూ, ప్లీజ్ కిక్ అవుట్ దిస్ అబ్యూసర్ ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ. ఇలాంటి అబ్యూసర్స్ మీ ఫ్యామిలీ కోసం, మీ పరువు కోసం అక్కర్లేదు. మీకు నిజంగానే మీ ఫ్యామిలీ పరువు కాపాడుకోవాలి అనుకుంటే ఇలాంటి అబ్యూసర్స్ని దయచేసి literally kick them out of your family. That is most important.